సో మనదైతే ఈరోజు డే 3 అనమాట. సో ఇప్పుడైతే చాయ్ దానికి పోతున్నాం. పొద్దున చల్ల పెడుతుంది. ఇంకోటి ఈరోజు స్టాప్ వచ్చేసి ఈషా ఫౌండేషన్. నైట్ వరకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ చూసుకొని మస్తుంది పొద్దుగాల. సో మన బండి అయితే నైట్ ఇగో ఇక్కడ పార్కింగ్ చేసినాం లోపల. చూడండి ఆ ప్రకృతిని ఎలా ఉందో. సూపర్ అబ్బా. అదైతే డే 13 హ్యాపీ భోగి. మాకైతే పండుగ లేదు ఫ్రెండ్స్, మీరైనా మంచిగా చేసుకోండి. సో మనం ఇప్పుడైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళబోతున్నాం. టైం అయితే 10 అవుతుందన్నమాట. ఈ అయినోడంగా చల్లగానే ఉంది. తమిళనాడు కాబట్టి తమిళనాడులో మాట్లాడదాం మనం. என்ன பைக் தெரியாது, சீதா போவாது. இந்த சாக்லேட் ஃபேக்ட்ரி இருக்கும். ఆడ చాక్లెట్ రైతే కాయవు. ఆహాహాహా చూడండి, వావ్ సూపర్. ఏదో ఉట్టిగా మాట్లాడాను, మనకి తమిళ్ ఏడొస్తుంది, తమిళ్ రాదు. గిదేనంట చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే. ఏముందో చూద్దాం. సో గింత ఏం లేదు లోపల. ఇదైతే 100 గ్రామ్స్ తీసుకుంటాం. ఫస్ట్ నువ్వు తమిళ్లో మాట్లాడు నేర్చుకో. తెలుగులో మాట్లాడుతూ నేర్చుకోవడం. ఇది 100 గ్రామ్స్ ఇయ్యారంట. తెలుగు పరియాలి చాక్లెట్స్ ఇక్కడ అవి నెత్తికెట్టుకునే టోపీలు గంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడైతే మనం బోటింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కాడ చాక్లెట్స్ ఉన్నాయి, మనం కొనుక్కోవచ్చు. సో మేము తీసుకుంది అయితే 100 గ్రామ్స్ 130 రూపీస్ అనమాట. సో వేరే కూడా అంతే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ 130 రూపీస్ ఉన్నాయి 100 గ్రామ్స్ ఆల్మోస్ట్ అన్నీ. సో మేము ఏంటంటే ఇక వచ్చినాం కాబట్టి తీసుకుందాం అన్నట్లు తీసుకుందాం. ఊటీ గల్లీలలో మన ఏప్రిల్ బండి 125 తీసుకొని తిరుగుతున్నాం. లేక్ కనబడుతుందా? 2 వీలర్ 20 రూపాయలు 2 వీలర్కి. సో బోటింగ్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. 40 రూపీస్ అయితే అయింది ఇద్దరు కలిపి. ఇదైతే ఎంట్రన్స్ టికెట్, నాకు తెలిసి బోటింగ్ టికెట్ మళ్ళీ వేరేది ఉండొచ్చు. సో 2 మెంబర్స్కి అయితే 350 అనమాట. 4 మెంబర్స్కి ఏమో 450. తొక్కే బోట్. సో 350. రివర్లోకి అయితే ఎంట్రీ కావాలన్నమాట. పెడల్ కొట్టు బల్పరా డ్రైవర్, హమారా నౌకర్, హమారా క్లీనర్. స్పీడ్ కొట్టరా. సో బోటింగ్ చేసేసుకొని మనమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. సో మళ్ళీ మనం రూమ్లోకి వచ్చేసినాం. ఒక 30 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఈషా ఫౌండేషన్కి అనమాట. నెక్స్ట్ రూమ్ చెక్అవుట్ చేసి మనమైతే లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మన డాల్ఫిన్ వ్యూ వచ్చేసి అయితే 30 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో మనం అయితే ఊటీ బయటికి కూడా వచ్చేసినాం. ఇట్లా వెళ్ళిపోతుంది ఆ కొండలకి ఇట్లా తాక్కుంటా. చూడు, ఓహా వ్యూ అయితే మస్తు ఉంది. సో అందుకే బండి ఆపుకున్నా, చూపిస్తా. ఆహాహాహా. ఇప్పుడు మొత్తం డౌనింగే ఉండొచ్చు. ఇప్పుడు మన బండి అయితే మంచిగా వెళ్ళిపోతుంది. ఈడ కొండలే, అక్కడ కొండలే, అక్కడ కొండలే, కొండల మధ్యలో మనం పోతున్నాం. అబ్బా మాట్లాడుతారు లారీలు ఆపుకొని కాకలు ఇద్దరు. మాట్లాడు, నాకేం లేట్ అయితే మీరు మాట్లాడుకోండి. డాల్ఫిన్ నోస్ మస్తు క్రౌడ్ ఉంటుంది అనుకుంటాడు. 1 అవుతుంది మధ్యాహ్నం. మన తాను ఎట్లుంటుంది ఈడ చూడరు ఎట్లుందో. మంచు పొగ మంచు. నాకు ఈ మంచు వస్తుంది. ఈయనకి చెప్పిన సంతుగానికి హెల్మెట్ తీయకరా అంటే వర్షం పడుతుంది మంచు పడుతుంది అని తీసిండు హెల్మెట్. పోలీసు వాడు పట్టుకుండు. నయ్యం ఇంకా నడుక్కున్న వద్దొద్దని చెప్పి ఫైన్ వేయలేడు. ఓ అమ్మ ఏం కనబడతలేదు, మొత్తం మంచు. ప్లాన్లో మున్నార్ కూడా ఉంది, కాకపోతే దానికంటే ముందే మనం టీ ఎస్టేట్స్ పక్క నుంచి బండి అయితే నడుపుతున్నాం. సో డాల్ఫిన్ వ్యూ పాయింట్ కాడికి అయితే వచ్చేసినాం. మొత్తం షాపింగ్ ఏరియా అనమాట వెనకిలా అంతా. రెండు వెజ్ మ్యాగీ. వర్షం అయితే పడుతుంది. సో గైస్ మ్యాగీ తినేసినాం. మ్యాగీ ఎట్లా తిన్నాం తెలుసా? ఈ లొకేషన్లో ఇక్కడ కూర్చొని మ్యాగీ తిన్నాం. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి అయితే మనం పోతున్నాం. సో ఈరోజు మన లంచ్ కూడా మ్యాగీ అనమాట. లోపలికి పోతుంటే కానీ అక్కడ బయట నుంచి చూస్తే అబ్బా అబ్బా అబ్బా, అరే వాటర్ ఫాల్స్ ఉంది ఒకటి.
సూపర్ వ్యూ అసలు. లోపలికి ఒకవైనా బయట నుంచి అయితే ఒక మస్తు వ్యూ అయితే కనబడ్డది. చూసిరు కదా ఎట్లుండో. ఇది చూడు, ఇప్పుడు ఫాగ్ కొంచెం తగ్గింది. ఏడుకి ఆడికి అయిపోయినాయి అన్నీ. సో మనం కోనూరు అయితే వచ్చేసినాం. సో మా పక్కన నాకు తెలిసి ఇది టాయ్ ట్రైన్ది ట్రాక్ అనుకుంటా. ఇది తమిళనాడు స్టేట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఈ ఘాట్ మొత్తం నిజంగా ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క వండర్ అబ్బా. నిజంగా ఎట్లా ఉంది తెలుసా బాబా, కిరాక్ అసలు. సో 63 ఉంది ఈ నుంచి అయితే. ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది అనుకుంటున్నా, కానీ నడిపించినంతసేపు అయితే మజా వచ్చింది నిజంగా చెప్తున్నా. అన్నీ దాటేసి వచ్చేసినాం అనమాట. దిగినాక కూడా ఫస్ట్ సిటీ ఇదే అనమాట మనం వచ్చింది. సో పెట్రోల్ ఓపించుకోనికైతే ఆపుతున్నాం. పెట్రోల్ ఇక్కడ 101. సో మేము ఇప్పటిదాకా ఊర్లలోకి వచ్చినాం. పర్సన్ అరే ఇది ఏమరా ఊర్లో వచ్చినాయి మొత్తం అనుకున్నాం. కాకపోతే వేరే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఆ ఊర్లే ఉంటాయి మొత్తం ఊర్లలోకి వెళ్ళి పోతారు అని చెప్పింది. చిన్న ఊర్లలోకి వెళ్ళి పోతున్నాం లోపలికి. నైట్ లైట్ షో అవుతుంది, చూద్దాం మనం. అది లైట్ షో 10 అయితే ఉంది. అది యోగి మన ఊర్లోనే తిరుగుతున్నట్లుంది. చెట్లలోకి వెళ్ళి దీనిలోకి వెళ్ళిపోతుంటే మొత్తం కొబ్బరి చెట్లు ఇటు అటు మొత్తం కొబ్బరి చెట్లే. ఓయ్ ఏమో మొత్తం కళ్ళకు కొట్టినకి ఏం కనబడుతుంది నువ్వు కళ్ళకు కొడితే కాకా. సో ఈషా ఫౌండేషన్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ అనమాట 10 రూపీస్. సో ఈషా ముందలకైతే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి, ఇదంతా అన్నీ అవే. కాకపోతే అది ఇప్పుడు చూపించింది కొంచెం స్పెషల్ అనమాట. దానిల గురించి అయితే ఇక్కడ పైన రాసిరు. మళ్ళీ ఒక్కొక్క ఆవు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో షో స్టార్ట్ అయ్యేదాకా అయితే కూర్చున్నాం. సో లైటింగ్ షో అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము రూములు జోన్కి పోతున్నాం. రూమ్స్ తిన్నీకి అయితే వచ్చినాం. ఫౌండేషన్ మార్నింగ్ వ్యూ అయితే డే 4 వ్లాగ్లో అయితే చూపిస్తా. సో ఇక హాస్టల్ అయితే ఉన్నాం అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లుంది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి షేర్ కొట్టు మామ.